హాయ్ అండి, వెల్కమ్ టు పవదేస్ కిచెన్. ఈరోజు నేను గులివెందుల పులుసు చేస్తున్నాను. దానికి ముందుగా మూకుల్లో ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి దంచుకొని వేసుకోవాలండి. చేపల కూరలోకి ఇలా దంచుకొని వేసుకొని చాలా బాగుంటుంది. ఒకసారి వేసిన తర్వాత తిప్పి తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వద్దు, జస్ట్ మగ్గడానికి మాత్రమే. తర్వాత దీనిలోకి ఒక టమాటా కూడా దంచుకొని వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి గట్టితో తిప్పిన తర్వాత ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి దంచుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూనున్నర కారం, 1 స్పూను పసుపు, ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి పెట్టాలి. పెట్టిన తర్వాత నేను 50 రూపాయల చేపలు తీసుకున్నానండి. ఒక 10 వచ్చాయి. ఇవి ఒకటి అలా వేసుకోవాలి. చేపల కూరలోకి ఎక్కువ ఉల్లిపాయలైనా బాగోవు, అందుకని నేను ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా అని చెప్పాను. దీనిలోనికి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని చేపల కూరని ఎప్పుడు గరిటతో కలపకూడదు, జస్ట్ ఒకసారి ఇలాగా పట్టుకొని తిప్పాలి. తిప్పి మూత పెట్టి మగ్గనివ్వాలి. త్వరగానే ఉడికిపోతాయండి చేపలు. దీనిలోకి లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర వేయాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.